విచారణ చేసి అక్కడ సైంటిఫిక్ గా ఆధారాలు లభించిన తర్వాతనే వాళ్ళు అధికారులు కేసు నమోదు చేసి ముందుకెళ్లారు. ఇవాళ టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారండి, ఇది రాజకీయ కక్ష, మేము ఇది లొటపీస్ కేసు, ఇంకో ఇవన్నీ మరి మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన విచారణ జరగాలి. ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా పనిచేసే చట్టం అంటే, పోలీసులు అంటే, ప్రభుత్వాలంటే గౌరవించాలి కదా నేను అనేది. మీ ఆయంలో కూడా అనేక మందిలో ఇబ్బందులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము మాట్లాడినప్పుడు చట్టబద్ధంగా పోతుందని మాట్లాడారు. ఇవాళ ఒక ఏసీబీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, కేసు పెట్టింది, దర్యాప్తు చేసింది, నిగ్గు తెలిసింది. సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పోయి ఇది లొటపీస్ కేసు, అక్రమ కేసులకు నేను భయపడను, అల్లా పసలేనప్పుడు ఎందుకు మరి నువ్వు విచారణకు సహకరించు. ఇవాళ వాళ్ళ యొక్క అవినీతి తేనెతెట్టే కదిలింది. ఇవాళ చట్ట పరిధిలో, పోలీస్ పరిధిలో వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవాళ హెచ్ఎండిఏలో ఈ కార్స్ ఫార్ములా కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నటువంటి అవినీతి అక్రమ కేసులు బయటపడతా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. కల్వకుంట్ల కుటుంబమే అది ఏమంటారుగా మొత్తం కూడా ఆగమయ్యే కథ వచ్చింది. కుటుంబ సభ్యుల్లో కూడా ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా అది లేవని కథే ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ జూబిలీ ఫలితాలే రేపు స్థానిక సంస్థలు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి. ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో మళ్ళీ ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారు, ఇవాళ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు, కోడిగుడ్డు మీద ఈకలు బీకేనట్టు మరి ఈకలు బీకే కేసు, లొటపీస్ కేసుకి ఎందుకంత భయపడుతున్నారు, ఎందుకంత చెమటలు పడుతున్నాయి? సహకరించండి పోలీసులకు. మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని చట్టపరిధిలో ఎదుర్కోలేని చేతగాక దద్దామలు మీరు ప్రభుత్వం పైన విమర్శన చేస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అధికారం వచ్చి 24 నెలల్లో మేము నిజంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తే మీ ఏ ఒక్కరన్నా ఉండగలుగుతారా? రోడ్డు మీద తిరగగలుగుతారా? ఇవాళ మేము జూబిలీస్ ఎన్నికలు వాళ్ళు గత ఆయంలో మీరు అందరూ చూశారు. నాగార్జున సాగరు, దుబ్బాక, లేకపోతే పాలేరు కావచ్చు, ఇంకా లేకపోతే హుజురాబాద్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నటువంటి మునుగోడు కావచ్చు, వాళ్ళ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఇవాళ ప్రతిపక్ష నాయకులలో ఇళ్లలో సోదాలు చేశారు. ఇవాళ జూబిలీస్ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా గెలిచినామండి. అది కదా కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఇవాళ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇకనైనా కేటీఆర్ తన వైఖరిని మార్చుకొని ఇవాళ ప్రజలకు ఒక క్షమాపణ చెప్పుకొని విచారణకు సహకరించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మనము రాజ్యాంగబద్ధంలో ఒక స్వేచ్ఛాయుత జీవనంలో మనం నడుస్తా ఉన్నాం. ఇవాళ మనం ఆటవిక రాజ్యం కాదు ఇది. ఇవాళ నేను మాజీ మంత్రిని, నా మీద కేసులు చెల్లవు, నేను 1,00,000 కోట్ల అవినీతి చేసినా నా కేసులు చెల్లవు, మా అయ్య ముఖ్యమంత్రి 2 సార్లు, ఇవన్నీ కాదు కదండి. ఇవాళ కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి మీద కూడా ఒక ఫోక్సో కేసు ఇదైంది. చట్టం అనేది ఎవరికైనా, చట్టం అనేది అందరికి సమానం అండి. అది పేదవాడైనా ధనవంతుడైనా, లా ఈజ్ ఈక్వల్. కాబట్టి దీన్ని సహకరించి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన లేకపోతే ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నాను. ఇలా చింత దచ్చినా పులుపు చావలేదనుకుంటా మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా, మీరు చేసిన అవినీతి అక్రమాలు గత పాలనను మీరు పరిశీలించడం, ఆత్మవిమర్శన పరిశీలన చేసుకోకుండా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే అది ప్రజలుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము సహించమనేది కూడా కోరుతా ఉన్నాను. అహంకారం తగ్గించుకోండి. ప్రజలు మీకు ఇలా మేము మీకు ఒక తీర్పిచ్చుకొని మీరు ఒక మనుషుల్లాగా మెలగాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు తెలంగాణ మా ఎస్టేట్ లాగా మీరు భావిస్తే సరైనది కాదనేది మేము భావిస్తా ఉన్నాం. మీ ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడు మళ్ళా తిరిగి మీరు ప్రజలలో ఇలా మన్నలు పొందేలాగా, ప్రజల్లో ఆదరణ పెంచుకునేలాగా మీ వ్యవహారం ఉండాలి తప్ప ఇలా ప్రజలు మళ్ళీ చీకొట్టేలాగా, ఇలా రాళ్లతో కొట్టేలాగా మీరు వ్యవహరించొద్దని నేను కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, బీఆర్ఎస్ నాయకులకు కూడా కోరుతా ఉన్నాను. అరే, ఒక ప్రభుత్వం అంటే గౌరవం లేదు, పోలీస్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారండి? ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం మనము? ఇది సరైనది కాదంటున్నా నేను అనేది. అరే, ఒక మాజీ
మంత్రిగా పనిచేసినోడికి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంటే ఎట్లండి? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు కేటీఆర్ గారు? ఏం సందేశం ఇస్తున్నావు? ఒక పోలీసులు అంటే ఇష్టానుసారంగా మాట్లాడతావు, ఒక రాజ్యాంగం అంటే విలువ లేదు, ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతావు చిన్న పెద్ద తేడా లేకుండా. ఇది ప్రజలుగా సహించము, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అసలు సహించం. దీన్ని తిప్పి కొడతాం 100% గా. జూబిలీ ఫలితాలే 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉంటే మీరు రాసి పెట్టుకోండి తాత. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ లో వాళ్ళ ఓట పండుగ రాబోతుంది, వస్తుంది, దగ్గరికి వచ్చింది అనేది కథ నడుస్తుంది. మాకు ప్రజలు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటాం. మేము సంక్షేమ పథకాలు బలోపేతం చేస్తున్నాం. ప్రతి పేదవాడిని ఇవాళ లబ్ధిదారునికి అవకాశాలు ఇవ్వాలనేది భావిస్తా ఉన్నాం. మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము ప్రజలకు సేవకులాగా పనిచేస్తాం. మేము దొరలాగా పనిచేయం, ఎస్టేట్ లాగా పనిచేయం. గతంలో వాళ్ళు బీఆర్ఎస్ నాయకులాగా మంత్రులు ఎమ్మెల్యేలు నిలబెట్టి ఇక అవమానం చేసేలాగా ఉండవు. ఇది దొరల పాలన కాదండి, ఇది ప్రజల పాలన అండి. ఇది ప్రజల పాలన, గతంలో దొరల పాలన కాదు, ఇది ప్రజా పాలన. ఇది ఈ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ ఒక సమానమే. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాపాలన. అందుకనే ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక స్వాతంత్రం వచ్చింది ప్రజలకు. ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సామాన్యుడు కూడా మాట్లాడుకోగలుగుతుండు. గతంలో మనం చూడగలిగిన ఈ ఆనవాయితీ. ఇట్లా నేను అనేది కవులని, కళాకారులని, అనేక మందిని గౌరవించుకుంటున్నాం కదా. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఒక కవులు కళాకారుల దగ్గరికి ముఖ్యమంత్రి గారు పోయి పాడబట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది భారతదేశంలో? గౌరవించుకుంటున్నాం అండి. వాళ్ళ త్యాగాలని, వాళ్ళ పోరాటాలని ఈ ప్రభుత్వం గౌరవించుకుంది. ఉద్యమకారుల్ని కడుపులో పెట్టుకుంది. కవులు కళాకారులకు పాటకు పెద్దపీట వేసింది. ఇవాళ చాకలి ఐలమ్మని గౌరవించుకున్నాం, గద్దాన్ని గౌరవించుకున్నాం, అందరిశ్రీ లాంటి వాళ్ళని గౌరవించుకున్నాం. అనేక మంది సర్దార్ పాపన కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి పండుగ సాయనలు కావచ్చు, ఇట్లాంటి ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ వేడుకలు, జయంతులు, వర్ధంతులు అధికారికంగా ప్రభుత్వం జరిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్తా ఉన్నారు. ఇంతకంటే తెలంగాణలో సామాజిక న్యాయం ఏముంటది? ఇంతకంటే ఉన్నటువంటి మార్పు ఏముంటది? ఇది కదా ప్రజలు కోరుకున్నది 10 ఏళ్లల్లా. అది సాధ్యం కాలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నది ప్రజలు. ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాలు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందని సంఘాలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మొన్న చేజారిపోయింది, సరే కంటోన్మెంట్ కథ వచ్చింది, జూబ్లీ హిల్స్ చేజారిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ ఇంకేదో మళ్ళీ ఏదో ఓట్ల పండుగ అంటారు. తాత మరి ఇది అయ్యేనా? ఏ పండుగ లేదు, బీఆర్ఎస్ పండుగ లేదు, పాడు లేదు, అరిగిపోయిన రికార్డు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుందండి? నాకు అర్థం కాకడుతా. అంతే, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుందండి? వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడుకుంటుంటే పైసల కాడ వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి వచ్చే. రోజు వాళ్ళ చెల్లెనే మాట్లాడుతుండే. అంటున్నాను, అరే మా అన్న ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు, మా బావ తిన్నాడు, మాయ చెప్పిన వాళ్ళ దాంట్లో వాళ్ళే ఏర్పించుకుంటే గలీజ్ అనిపించుకోవట్లేదండి. అరే వీళ్ళ కుటుంబ ఆస్తుల కోసమా ప్రజలు త్యాగం చేసింది? ప్రజలు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చింది మీ ఆస్తులు పెంచుకోవడానికా? ప్రజల అభివృద్ధి కోసమా, రాష్ట్ర అభివృద్ధి కోసమా? 1200 మంది అమరవీరులు మీ ఆస్తుల కోసం దచ్చిరా? మీ అంతస్తుల కోసం దచ్చిరా? మీ బంగారం కోసం దచ్చారా? ఏంటంటే ఈ ప్రజలు నాకు అర్థం కాకూడదా? ప్రజల త్యాగాలను మీరు అవమానిస్తారా? ఇది సరైనది కాదు ఇది. కాబట్టి పాపం పండింది కాబట్టి వాళ్ళ కోటలు బద్దలు కాబోతా ఉన్నాయి. ప్రజలు గెలిచారు, ఇక్కడ దుర్మార్గులు ఓడారు, ప్రజలు గెలిచారు. ప్రజలు గెలిచారు కాబట్టి ఇది ప్రజాపాలన వచ్చింది. ప్రజల చేతికి పాలన వచ్చిందండి. కాబట్టి ఇవాళ ఖైరతాబాద్ అయినా, ఇంకో పేట అయినా, ఇంకేదైనా ప్రజల ఆలోచన తగ్గట్టే ప్రభుత్వం ఉంటది. ప్రజల అభిష్టం మేరకు పాలకులు నడుచుకుంటా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ప్రజాశక్తులు ప్రజలతో ఉన్నాం మేము. ఇవాళ గతంలో ఇవాళ మంత్రుల్ని ప్రజలను ఒక దగ్గర పెట్టి మేము ఎస్టేట్లు కట్టుకొని, భవన్లు కట్టుకొని, చుట్టూ ప్రారేసుకొని మేము పోలీస్ పహారాలో ఉంటాం. మేము వచ్చినప్పుడు దొర వస్తే ఒక న్యూస్ దొర పడుకుంటే న్యూస్ లా కాదు కదా ఇది. నేను అనేది ఏ రాజ్యంలో ఉన్నామండి? నాకు అర్థం కాకడతా. కాబట్టి ఇది సరైనది కాదు. జూబ్లీ హిల్స్ తరహాలోనే ఏ ఎన్నికలు వచ్చినా కూడా అదే ఫలితాలు ఉంటాయి, పునరావృతం కాబోతాయి. ప్రజలు తెలంగాణలో ఒక పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ నాయకత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
కాబట్టి ప్రజలు మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అది 100% ప్రజల విశ్వాసాన్ని పెంచేలాగా, అభివృద్ధి సంక్షేమ పథకాలు పెంచేలాగా, ఒకవైపు నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు వీళ్ళ జీవితాల్లో మహిళలు వెలుగులు నింపేలా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ గతంలో బతుకమ్మ చీరల పేరుతో మహిళల్ని అవమానించిన చోటనే ఈరోజు ఒక అద్భుతమైన నాణ్యత గల ఉన్నటువంటి చీరలు ఇచ్చి 95 లక్షల మంది మహిళలకు ఈరోజు ఒక నాణ్యత గల చీరలు ఇచ్చి అవమానించిన పడే చోటనే ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఇలా గతంలో వాళ్ళు సూరత్ చీరలు 20 రూపాయలు 30 రూపాయల చీరలు పెట్టి ఇలా పేదరికాన్ని మహిళల్ని అవమానించారు. కానీ అట్లా కాదు, మేము ఆలస్యమైన అద్భుతమైన చీరలు అందిస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాదాపు 6 నెలలుగా సమయం తీసుకొని వాళ్ళకు నాణ్యత చీరలు ఇచ్చి మహిళల జీవితాల్లో ఆత్మగౌరవమే కాకుండా వాళ్ళ వెలుగులు నింపేలా ఇవాళ 1 కోటి మంది కోటీశ్వరులను చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలో ప్రతి వాళ్ళని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఇవాళ ఒక క్యాంటీన్లు నడుపుకుంటా ఉన్నారు, పెట్రోల్ బంకులు నడుపుకుంటా ఉన్నారు, ఒక రైస్ మిల్లులు వాళ్ళ చేతికే. ఇవాళ తెలంగాణలో ప్రతి వ్యాపారంలో మహిళల్ని భాగస్వామ్యం చేసేలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఒక అద్భుతం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి చేస్తా ఉన్నాను. ఎవరు ఏమి చేసినా కూడా తెలంగాణలో మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.